అద్భుతంగా అది ఏం చేస్తుంది, ఇంకా ఇండియా అవసరం లేదు కాబట్టి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ని రైట్ చేస్తుంది. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశానికి సంబంధించి వస్తే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఏమంటారంటే జాంగ్రాన్ అని ఒక పేరు పెట్టుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ అని పిలవరు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్లో వందలాది స్థలాల పేర్లు వాళ్ళ పేర్లు టిబెటియన్ లాంగ్వేజ్, చైనీస్ మాండరిన్ లాంగ్వేజ్ పేర్లు పెడతారు, అంటే ఇది మాదే అని. భారతదేశం నేను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ అని చెప్పేసింది. సార్వభౌమత్వం ప్రకారం అది మాది అని పూర్తిగా త్వజించి నిన్న చాలా స్ట్రాంగ్గా స్ట్రెస్ఫుల్గా చెప్పేసింది. అది కూడా విదేశాంగ మంత్రి స్థాయిలో చెప్పడం జరిగిందనమాట. MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చెప్పింది. ఇక్కడ చైనా ఏంటంటే ఇది నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ అండి, బ్రహ్మపుత్ర రివర్ మీద 28 డ్యాములు కడుతుంది, అది కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. చైనాతో మనం భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే దానికి ఒక కోపం వచ్చిందనమాట. చైనా ఆయుధాలు ఓడించాం, చైనా ఆయుధ మార్కెట్లోని కంపెనీలు షేర్లు పడిపోయినాయి, చైనీస్ కూడా ఆగ్రహంగా ఉన్నారు, అంటే మన ఆయుధాలు ఫెయిల్ అయిపోతున్నాయని. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ఇప్పుడు జపాను, తైవాన్ బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి, చైనా ఆయుధాలు పనిచేయవని. సో ఈ విధంగా చైనా అని పాకిస్తాన్కే హ్యూమిలేషన్ కాదు, చైనాకు కూడా తీవ్రమైన అవమానం అనమాట. అందుకే ఏదో కంటగింపు చర్యగా అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ రైట్ చేస్తుంది అది.